Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ఇటీవల ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడి తెనాలి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎంఆర్పీఎస్, బీజేఆర్, జై భీమ్ కమిటీ సభ్యులు సోమవారం పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి ఘటనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో శాంతి కమిటీలు వేసి ఘర్షణలు నియంత్రించాలని కోరారు. ఓ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు కొల్లూరు గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇళ్ల మీదకు వచ్చి కొడతాం, మూటలు కట్టుకుని వెళ్తాం అని ఆయన వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం అని నాయకులు ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసులు శాంతి కమిటీ వేసి సమస్య తీవ్రతను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని, అంతేకాని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేఆర్ అధ్యక్షులు మేకల సురేష్, బోసుబాబు, జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు కటివరపు దేవయ్య, బి సురేష్, ఆర్ ప్రతాప్, దావులూరి సురేష్, కె నవీన్, మట్లపూడి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి దళితులారా, ఏకమయ్యి అంబేద్కర్ చెప్పినట్టు మేకల్ని బలిస్తారు కానీ పులుల్ని బలివ్వరు అన్న విధంగా మీరు తయారయ్యి మరి ఆయన ఆలోచన విధానాన్ని నేర్చుకొని, మీకు పొదునైన ఆయుధాన్ని ఇవ్వలేదు, నేను ఓటు అనే ఆయుధాన్ని ఇస్తాను, అమ్ముకుంటారో బానిసలుగా ఉంటారో ఆత్మగౌరవాన్ని పెంచుకుంటారో ఆలోచించుకోమన్నాడు. మరి మీరు ఒక్కసారి ఆలోచించి ఇటువంటి ఘటనలకి ఆత్మగౌరవాన్ని సాధించాలంటే రాజ్యాధికారమే ప్రధానం. మీరందరూ రాబోయే 29కైనా సరే దళితులందరూ ఐక్యతగా ఉండి రాజ్యాధికారం సాధించుకుని ఆత్మగౌరవాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గౌరవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మొన్న ఈ మధ్య కొల్లూరులో వ్యక్తిగత కారణాలు లేకపోతే పార్టీలు అని చెప్పేసి 2 సామాజిక వర్గాలు గొడవ పడితే దాన్ని కులపరంగానే చూసి ఒక నాయకుడు వచ్చేసేసి, ఆయన ఎవరో ఎక్కడి నుంచో వచ్చాడు, జిల్లా నాయకుడు అంట, మేమంటే ఏంటి మిమ్మల్ని మూటలు కట్టి తీసుకెళ్తామని అన్నాడు. సరేనయ్యా, మీ జెండాలు మోసాం కాబట్టి మేము మా మూటలు కూడా తీసుకెళ్ళండి. నేనేం చెబుతున్నానంటే, అంతకంటే ముందు మిమ్మల్ని అలగాజాతని తిట్టిన వాళ్ళని, మిమ్మల్ని రోజు ఎక్కడొకటి ఏదో జిల్లాలో మిమ్మల్ని అంటున్నారు చూసారా, వాళ్ళని మూట కట్టిన తర్వాత మా దగ్గరికి రండి. అర్థం కాలా? మా దగ్గరికి వస్తే మీరే ఇబ్బంది పడొద్దు, మేము ఖాళీ గోతాలు కూడా అట్టి పెడతాం, మేము మూటలు కట్టి మీ జెండాలు మోసినట్టు మూటలు కూడా మోసి లారీలు వేసి నేను పంపిస్తాం, మీరు ఎప్పుడైతే చెప్తారండి. మేము కొల్లూరు వచ్చి ఉంటాం, మా వాళ్ళని చంపి మూటలు ఎత్తుకెళ్తారు కానీ నోరు దగ్గర పెట్టుకుని మా పల్లికి వచ్చి మాట్లాడేటప్పుడు, ఏ పల్లె అయినా సరే, మాలపల్లి కానీ మాదిపల్లి కానీ మీరు వచ్చి మాట్లాడేటప్పుడు మా ఓట్లు వేయించుకొని మా చేత జెండాలు మోపించుకొని అధికారం ఎక్కిచ్చేసేసి మమ్మల్ని మూటలు కట్టి ఎత్తుకెళ్తావా? నువ్వు రా, నేను చూస్తాం, రా, మేమందరం ఉంటాము, మీరు రండి, అసలు ఎవరు మూటలు కడతారు చూద్దాం. అది పద్ధతి కాదు. మీరు లాస్ట్లో ఒక మాట అన్నారు, ఇంత రెచ్చిపోయి కూడా అన్నీ మర్చిపోదాం, శాంతి కమిటీలే ఉందాం అన్నారు. దానికి సిద్ధమైతే మీరు రండి, మేము శాంతిగానే ఉంటాము, శాంతి కమిటీ చేసుకుందాం. ఇవన్నీ మాకు సిగ్గులేక మేమన్నీ ఏంటంటే బాధపడతాం, మాకు ఇష్టం లేదు. విలేకరుల సమావేశాలు కూడా చెప్పుకోవడం కూడా మాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే ఎక్కడ పట్టినా కానీ మమ్మల్ని కొడుతున్నారని చెప్పుకుంటున్నాం. మేము కొట్టిందని ఎవరు చెప్పుకోవట్లా, ఎందుకంటే మాకు ఆ శక్తి లేదు కాబట్టి. ఎందుకు లేదు? మా దగ్గర రాజ్యాధికారం లేదు కాబట్టి. అందుకనయ్యా, మీరు కొడితే రండి, లేదా శాంతిగా అన్నా కానీ మేము సిద్ధమే. దయచేసి మీరు జనాన్ని రెచ్చగొట్టబాకండి. మేము సహనంగా, మేము కూడా సహనంగానే ఉన్నాం, మాకు కూడా సహనం నచ్చితే చాలా వరకు వెళ్తుంది, జాగ్రత్త. పోయిన శుక్రవారం కొల్లూరు గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన దాడి అనేది చాలా బాధాకరం. ఈ పరిస్థితుల్లో కొంతమంది నాయకులు కొల్లూరు వచ్చి మరి ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన వారిని అనరాని మాటలని, ఇళ్లలో నుంచి కొడతాం, మూటలు కడతామనే మాటలనేవి ఈరోజు ఉన్న చట్ట సమాజంలో
ఒక గౌరవమైన అధ్యక్షుడి పదవిలో ఉండి ఆయన గారు అట్లా మాట్లాడకుండా ఉండవలసింది. ఎవరికైనా కానీ ఓట్లు మావి, జెండాలు మోసేది మేము. ఈరోజు ఏ ప్రభుత్వం కూడా మా వాళ్ళ పక్షాన అయితే లేదు. మేము కూటమి అని చెప్పుకుంటున్నాం. కూటమి నుంచి ఏ నాయకుడు వచ్చి మా జాతికి మద్దతు పలికిన లేడు. ఈ సందర్భంగా అదే కూటమి నుంచి జిల్లా స్థాయి అధ్యక్షుడి పదవిలో ఉన్న ఒక నాయకుడు వచ్చి నా ఓడిని తిడితే నేను ఊరుకోను, నేను పలానా పార్టీ అధ్యక్షుడిని, నేను పలానా కులానికి చెందిన వాడిని అని నమ్ము చెప్పుకున్నాడు. ఈరోజు ఎవడు కూడా ఏ దళిత ఒక మాదిగ నాయకుడు అనేవాడు నేను మీ మాదిగోడిని, పలానా పార్టీ వాడిని, నేను మీ పక్కన ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పే ఒక మాదిగ నాయకుడు కూడా మా జాతిలో లేకపోవడం మా జాతి దౌర్భాగ్యం. అనేక సందర్భాల్లో ఎక్కడ పోయినా మొన్న కొలకలూరులో మేమే తిట్టించుకున్నాం. కొలకలూరుది మరొక ముందే కొల్లూరులో మేమే తిట్టించుకుంటున్నాం. నరుకుతారంట, ఇళ్ళ మీదకి వచ్చి కొట్టుకొని వెళ్తారంట. మరి వాళ్ళ జాతి బిడ్డలను వాళ్ళు కాపాడుకుంటున్నప్పుడు రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్న ఏ పార్టీ కూటమిలో ఉన్నా మా మాదిగ నాయకులు కూడా ఎవరూ వచ్చి మేము ఉన్నాం, మీకు ధైర్యంగా ఏమి కాదనే ప్రయత్నం అనేది చేయలేదు. ఇది చాలా బాధాకరమైన అంశం. ఇంకో అంశం ఏంటంటే ఆ పెద్ద మనిషి వచ్చి ఓ శాంతి కమిటీ వేసుకొని మనందరం మాట్లాడుకుందాం, ఇక నుంచి గొడవలు జరగకుండా చూద్దాం అనే మాట్లాడుంటే చాలా సంతోషంగా ఉండేది. కాకపోతే మాకు అధికారం ఉంది, మిమ్మల్ని కొడితే దిక్కేవడం, ఎవడో మిమ్మల్ని కాపాడలేడు. ఆ ప్రెస్ మీటు విన్నవాడికి వాళ్ళకి తెలిసింది ఆ బాధ. ఇది చాలా ఇట్లాంటి చర్యలు అనేవి జరగకుండా గ్రామంలో పోలీసు వారు, స్థానిక నాయకులు ఒక పీస్ కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా ఆ గ్రామంలో శాంతి కొల్పాలని తెనాలి బాబు జగజెండా కమిటీ తరఫున నా విన్నపాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan, buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.